ఓం గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ, మాది ఖమ్మం జిల్లా. నేను ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాను. నేను మీకు ఈరోజు ఈ యొక్క మడ్ థెరపీ బాత్ గురించి మీకు తెలియచెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ మడ్ బాత్ థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ మడ్ బాత్ థెరపీ చేసుకుంటే మనకున్న సమస్యలు ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అనేది మీకు క్లుప్తంగా వివరిందామని మీ ముందుకు వచ్చాను. ఈ మడ్ బాత్ థెరపీ ఈ మడ్ బాత్ థెరపీ అనేది మనం హెల్తీగా నిర్మాణం చేయవచ్చు. అదేవిధంగా 43 రకాల డిజార్డర్స్ అనేక సమస్యలతో బాధపడే వారికి ఈ మడ్ బాత్ థెరపీ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షుగర్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, సోరియాసిస్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, స్కిన్ ర్యాషెస్ సమస్యలు, గజ్జి, దురద, తామర ఇలాంటి సమస్యలు కూడా మనం ఈ మడ్ బాత్ థెరపీ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఈ మడ్ బాత్ అనేది అసలు ఎలా చేస్తారు, ఎందుకు చేసుకోవాలని మీకు క్లుప్తంగా వివరంగా చెప్తాను. ఈ మడ్ బాత్ అనేది ఎలా అంటే పుట్టమన్ను ద్వారా మనం ఏం చేస్తాము. ఈ పుట్టమన్నులో అనేక రకాలైన వనమూలికలు, అడవిలో దొరికే కొన్ని మూలికలు మనం దాంట్లో పొడి ద్వారా చేయొచ్చు. మిక్సీ పట్టేసి ఆ మట్టిలో కలిపేసి మన యొక్క శరీర తత్వాన్ని బట్టి నల్ల మట్టి యూజ్ చేస్తాము, ఎర్ర మట్టి యూజ్ చేస్తాము. ఈ 2 రకాల మట్టి ద్వారా ఆ స్కిన్ అతని యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం బాడీకి అప్లై చేస్తాము. ఈ విధంగా మూలికలు మనం ఈ మట్టిలో కలిపేసి చక్కగా బాడీకి అప్లై చేయడం వల్ల తన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి. ఈ యొక్క మడ్ బాత్ థెరపీ వల్ల మనకు బాడీలో నునుపుదనం వస్తుంది, మనం అదే ఫేస్లో షైనింగ్ వస్తుంది, స్కిన్లో అనేది గ్లో అనేది వస్తుంది. మనం ఎలాంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మడ్ బాత్ థెరపీ సాధన చేస్తే షుగర్ సమస్యలే కాకుండా థైరాయిడ్ సమస్యలు, అదేవిధంగా బీపీ సమస్యలు, అదే రక్తపోటు సమస్యలు కాకుండా ఎలాంటి ఈ కాలం జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి నొప్పుల సమస్యలు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే దీంట్లో ఉత్తరేణి కలుపుతాము, వావిలా కలుపుతాము, అలాంటి అనేక రకాలైన వనమూలికలు కలుపుతాము. చాలా రకాల అడవిలో దొరికి కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికలు మేము దీంట్లో మిక్స్ చేసి చక్కగా ఈ బాడీకి అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడున్న క్లయింట్ మామూలు హెల్త్ కోసం వచ్చాడు, మేము ఇతనికి ట్రీట్మెంట్ ఈ మడ్ బాత్ థెరపీ ద్వారా మేము ఇట్లా ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం బాడీకి అప్లై చేస్తాము. ఈ విధంగా అప్లై చేయడం వల్ల ప్లేస్ మనకు ఎలాంటి మేకప్ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మడ్ బాత్ థెరపీ చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల ఈ శ్వేతరంధ్రాలు అనేది ఓపెన్ అయ్యి ఈ మడ్ బాత్ థెరపీలో మేము మట్టిలో కలిపిన కొన్ని మూలికలు అది లోపలికి ఆ శ్వేతరంధ్రాల నుంచి బాడీలోకి ఇంకి ఏ పార్ట్లో ఉన్న ప్రాబ్లం ఏ పార్ట్లో ఉన్నదంటే ఆ పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్ కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. ఈ ఇట్లా థెరపీ జరిగిన 45 నుంచి 1 గంట వరకు బాడీ మీద అట్లా ఉంచుకొని చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేస్తే బాడీలో శ్వేతరంధ్రాలు ఓపెన్ అయ్యి లోపలికి అనేది ఇంకిపోయి పూర్తిగా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. మనం నెలలో ఒకసారైనా ఈ మడ్ బాత్ థెరపీ చేసుకుంటే ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి డిసీజెస్ ఉన్నా సరే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఈ మడ్ బాత్ థెరపీ అనేది మనం చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. మనం దీంట్లో పెద్దగా ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. కానీ ఎలా అప్లై చేయాలి, ఆ మూలికలు ఏమేంటి అనేది ఒక థెరపిస్ట్కి మాత్రమే తెలుస్తుంటుంది. థెరపిస్ట్ని సంప్రదించి చక్కగా మీరు ఈ మడ్ బాత్ థెరపీ చేయించుకొని మీ యొక్క హెల్త్ని మీకు కాపాడుకుంటారని మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం.